నిత్యావసరాల ధరాభారంతో రోజురోజుకు సామాన్యుల బతుకుబండి కష్టతరంగా కదులుతోంది. అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నారు. వర్షాభావమే ఈ పరిస్థితికి కారణమని వ్యాపారులు నిస్సహాయత వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. అంతకంతకు అందకుండా పోతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే కూరగాయలు సైతం వాటి సరసన చేరాయి. ఏటా ఈ సీజన్లో తక్కువ ధరకు లభించే కూరగాయలు ఈసారి కొండెక్కి కూర్చున్నాయి. ఏ కూరగాయలైనా కిలో 40 రూపాయలకు పైనే కాని తక్కువ లేవు. టమాటా అయితే పక్షం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు, జీతం డబ్బులతో బతుకు వెళ్లదీసే చిరు ఉద్యోగులకు కూరగాయల ధరలు చలికాలంలోనూ మంట పుట్టిస్తున్నాయి. పప్పు ధాన్యాల రేట్లతోనే సతమతమవుతుంటే ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడంతో ఏం కొనాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. వంటల్లో విరివిగా వినియోగించే టమోటా ధర అమాంతం పెరిగింది. రైతు బజార్లలో కిలో టమోటా 50 రూపాయలు దాటింది. చిల్లర దుకాణాల్లో అయితే మరో 10-15 రూపాయలు ఎక్కువకు విక్రయిస్తున్నారు. బెండకాయ, బీరకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు, క్యారెట్ సైతం సామాన్యులు కొనుక్కునే పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు చూస్తుంటే విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు ఇంత ధరలు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేవు. మరి ఈ విధంగా ధరలు పెరిగిపోతే సామాన్య మానవుడు ఎలా ఏ విధంగా బతకాలి ఏంటి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కేజీ టమాటా 50 రూపాయలంట, అసలు 60 రూపాయలంట, ఉల్లిపాయ 40 రూపాయలంట. అసలు ఏం కొంటాం, ఏం తింటాం, ఏం బతుకుతాం సార్? సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. ఏది కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. పీదా బిక్కి చాలా కష్టపడుతున్నారు. పప్పు రేటు కూడా పెరిగింది, ఉల్లిపాయ రేటు పెరిగింది, కూరగాయల రేటు పెరిగింది. ఏవి అడగపోతే అడివి, కొనబోతే కొరివిలాగా ఉందండి. ధరలు అయితే మొత్తం మండిపోతున్నాయండి. అసలు కొనాలంటేనే భయం అవుతుంది. ఇక్కడ వస్తేనే 50 రూపాయలు, 51 రూపాయలు ఉంటే ఇంకా మా బస్సులు అయితే మరీ 100 రూపాయల లెక్క అమ్మేస్తున్నారు. టమాటా కానీ వేరే కూరగాయలు కానీ. అక్కడ నుంచి ఇక్కడ వస్తే కూడా ఇక్కడ చూసే కూరగాయలే కనిపిస్తలేవు. ఏదైనా కొనాలంటే కూడా చాలా రేట్లో ఉన్నాయి. ఎట్లా కొనాలి, ఎట్లా తినాలి, అసలు కొనేటట్టు ఉందా, మా పరిస్థితి ఎట్లా అని అదే ఆలోచిస్తుంటూ వస్తున్నాము. వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల సాగుతో పాటు దిగుబడి కూడా సగానికి పడిపోయింది. ఇదే అదనుగా భావించి దళారులు చెలరేగిపోతున్నారు. మార్కెట్లలో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు 100 రూపాయలు పెడితే వారం రోజులకు సరిపడా కూరగాయలు వస్తే ఇప్పుడు కనీసం 2 రోజుల వంటకు సరిపోయేటాన్ని రావడం లేదని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సామాన్యులు వేడుకుంటున్నారు. అదేదో నిజంగా స్కేర్సిటీ వచ్చి లేదని పేపర్లలో ఇస్తున్నారు. ఆల్రెడీ ఎక్కడో దాచి అలా ఉంచారని. మరి ఇలాంటి వాటన్నిటికీ మరి ప్రభుత్వం ఏదో ఒకటి రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోకపోతే మధ్యతరగతి వాడు కొన్నాళ్ళకి బతికే పరిస్థితి ఉండదు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు అవుతున్నాయి, కొన్ని రోజులకు మధ్యతరగతి వాళ్ళు ఆత్మహత్యలు అవుతాయి. ఇలాగే పెరుగుతూ పోతాయి అన్ని. త్వరలోనే బియ్యం పెరగబోతోందట. ఇలా ఒకదాని వెంట ఒకటి పెరుగుతూ ఉంటే మా జీతాలు అంత తొందరగా పెరగవు కదండి. ధరలు పెరిగినంత తొందరగా జీతాలు పెరగవు. కాబట్టి దానికి ఏదో ఒకటి యాక్షన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. యాక్చువల్గా 100 రూపాయలు తీసుకుంటే 2 బ్యాగులు కూరగాయలు పట్టుకెళ్ళే వాళ్ళం మేము. ఇప్పుడు అదే 100 రూపాయలకి బ్యాగ్ కూడా నిండట్లేదు. ఈ టైప్లో ఉంటే కనుక మధ్యతరగతులు బతకడం చాలా కష్టమైపోతుంది. కందిపప్పు ఎలాగో దొరకట్లేదు, అలాంటి కూరగాయలు కూడా దొరకట్లేదు. ఎక్కువ జనాలు వండుకునేది టమాటా, అదేమో 80 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇలా అయితే మధ్యతరగతులు చాలా కష్టపడాలి. గవర్నమెంట్ పట్టించుకుని తగ్గించకపోతే ఇక్కడ కనీసం కంట్రోల్ కూడా లేదండి. ఎవరు వచ్చి చూడట్లేదో మరేంటో మాకు తెలీదు. విపరీతమైన రేట్లు. ఇలా అయితే ఎలా కొనాలో ఎలా తినాలో మాకే అర్థం కావట్లేదండి. వర్షాల వల్లే అంటున్నారండి వీళ్ళు, కూరగాయల వాళ్ళంతా. సో వర్షాలు లేవండి, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. 15 డేస్ వరకు ఇలాగే కంటిన్యూస్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. పెరిగిన ధరలతో ప్రజల పరిస్థితి అలా ఉంటే వ్యాపారుల పరిస్థితి మరోలా ఉంది. గిరాకీ లేక తమకేమీ గిట్టుబాటు కావటం లేదని వ్యాపారులంటున్నారు. టమాటాలు ఎవరు కొనట్లేదు. 66 రూపాయలు చెప్పగానే వెళ్ళిపోతున్నారు భయపడి. ఈ టమాటా కొనే బదులు ఏదైనా దోసకాయలు, బెండకాయలు అవి కొనుక్కొని పోతున్నామని అసలు ఎవరు కొనట్లేదు, అడిగేలో లేరు. చెప్తుంటే అసలు రేటు చెప్తుంటే వెళ్ళిపోతున్నారు అడిగి. ఇట్లా కానీ కొనట్లేదు, ఎవరు కొనట్లేదు టమాటాలు. ఎకరం వేస్తే 10 బాక్సులు వెళ్ళేది సార్. 3 నెలలు 4 నెలలు అట్లా వెళ్ళినాయి సార్. ఇప్పుడైతే మాత్రం వారానికి 3 బాక్సులు 4 బాక్సులు అట్లా వెళ్తున్నాయి సార్. వైరస్లు వచ్చి మొత్తం ఎండిపోయినాయి సార్. సేలు మందులు కొట్టినా ఆగటలేదు, నీళ్ళు లేక వైరస్లు వచ్చి. కందిపప్పు ఇప్పుడు ఈ విధంగా పెరగడానికి కారణం ఏంటంటే దళారులు చేసిన మోసం.
సిండికేట్ క్రాప్ ఉన్నా కూడా లేదని స్టాక్ పెట్టి ఎవ్రీథింగ్ ఇట్లా ప్రజలను మోసం చేసి ప్రజలని ఎవ్రీథింగ్ మాలాంటి చిన్న వ్యాపారులు కూడా ఇబ్బంది పడాల్సిందే. రూపాయి ఎక్కువ చోట ఎవరు తక్కువ తీసుకుంటారు, పావుకేది తీసుకుంటారు. అప్పుడు ఇన్కమ్ తగ్గినట్టు మెయింటెనెన్స్ అంతే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు అనేక అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న వేసవిలో ధరలు ఇంకెంత మండుతాయోనని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.